గురువుగారు తన బిడ్డ అయిన శ్రీకృష్ణుణ్ణి తాడుతో బంధించాలని యశోద ప్రయత్నించింది. ఆ సందర్భంలో ఆ తాడు 2 అంగుళాలు సరిపోలేదని చెప్తారు. ఈ 2 అంగుళాలు దేనికి ప్రతీక? శ్రీకృష్ణ స్మరణ చేయిస్తున్నారు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. ఆ బాలకృష్ణుణ్ణి తలుచుకుంటున్న కొద్దీ అమృతస్యంది అంటారు లీలాసుకుడు. అమృతస్యంది అంటే అమృతం కారుతూ ఉంటుందట. అంటే ఆ జ్ఞాపకమే ఆయన యొక్క స్మరణే. సరే, మన ప్రస్తుత విషయానికి వస్తే దామోదరుడు. ఎందుకంటే దామోదరుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలలో దామోదర లీల చాలా సుప్రసిద్ధమైనటువంటి లీల. దామోదర లీల గనక ఎవరైతే విన్నా, చక్కగా దాన్ని చదువుకున్నా వాళ్ళకి ఈ సంసార బంధాలు తొలగిపోతాయి అంటారు. అంత చాలా విశిష్టమైనటువంటిది దామోదర లీల. దామము తాడు, ఉదరము పొట్ట. తన కుక్షిలో అనేక లోకాలు కలిగినటువంటి వాడు, అనేక లోకాలని బంధించినటువంటి వాడు దామోదరుడు. కానీ ఇక్కడ ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ దామోదరుడు అయ్యాడు. తల్లి యశోదమ్మ ఇతన్ని కట్టివేయటానికి, శ్రీకృష్ణ పరమాత్మని కట్టివేయటానికి, ఆ బాలకృష్ణుడిని కట్టివేయటానికి, ఆ రోటికి కట్టివేయటానికి తాడుని ఇతని పొట్ట చుట్టూతా కడుతుంది. అంటే అల్లరి చిల్లరి పనులు చేస్తున్నాడు. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు ఇలా చెప్పి అల్లరి చేస్తుంటే, ఒరే ఇన్ని మాటలు వస్తున్నాయి నీ వల్ల, నాకు పని ఉంది, ఎంతసేపటికి వెళ్తున్నావు అటు ఇటు పక్కకి అని చెప్పి రోటికి కట్టేసేస్తుంది. కట్టివేసి తన పనులు చూసుకోవడానికి వెళ్తుంది. ఈ మహానుభావుడు, ఈ దామోదరుడు ఆ రోలిని ఆ 2 వృక్షాల మధ్యకి తీసుకొని వస్తాడు. ఆ కథ అందరికీ సుప్రసిద్ధమైనటువంటిది. మనం ఇక్కడ ఏంటంటే ఆ కట్టివేసే సమయంలో ఆ యశోద ఈ పొట్ట చుట్టూ కట్టివేసే సమయంలో 2 అంగుళాలు తగ్గుతుంది. ఇప్పుడు మన ప్రశ్న అది, ఎంత 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 కట్టినా సరే ఇలా కడదాం అనుకుంటుందట తాడు, అందులో 2 అంగుళాలు తగ్గుతోంది. మళ్ళీ తెప్పించిందట ఇంకో తాడుని ఈ తాడుకి కట్టేసింది. మళ్ళీ ఇలా చుట్టూ దెబ్బపోయింది. మళ్ళీ ఆ తాడుని ఈ తాడిని పెనవేయటానికి మళ్ళీ 2 అంగుళాలు తగ్గుతుంది. ఇటు తాడికి ఏమిట్రా మళ్ళీ ఇంకో తాడు తెప్పించింది. మహారాణి కదా ఆవిడ. ఇంకో తాడు ఇక్కడ వేసింది. మళ్ళీ ఇలా చుడుతుంటే మళ్ళీ 2 అంగుళాలు తగ్గుతోంది. ఏంటి ఎంతసేపటికి 2 అంగుళాలు తగ్గుతోంది ఏమిటి? ఇక్కడ ప్రతీకాత్మకం అని చెప్పి శ్రీధర వ్యాఖ్యానం ఉంది. శ్రీధరుడు అని చెప్పి మహాభాగవతానికి అద్భుతమైనటువంటి వ్యాఖ్య రాశాడు. ఆ మహానుభావుడు చెప్పాడు, ఆ 2 అంగుళాలు ఏంటంటే జీవుణ్ణి బంధించేటువంటివి 2 అంగుళాలు. 2 అంగుళాలు ఎప్పటికీ తగ్గుతూ ఉంటాయి. అహంకార మమకారాలు. జీవులమైనటువంటి మానవులందరికీ కూడా ఉండేటువంటివి అహంకార మమకారాలు. ఆ 2 తగ్గుతూ ఉంచుకోవాలి ఎప్పుడు కూడా. వాటిని ఎప్పుడు తగ్గించేసేసుకుంటే అప్పుడు చక్కగా ఆయన పట్టుపడతాడు. శ్రీకృష్ణుడు పట్టుబడాలంటే, దేవుడు పట్టుబడాలంటే అహంకార మమకారాలు అవి మనసులో గనక నువ్వు పోగొట్టుకుంటే ఆ 2 అంగుళాలు కలుస్తాయి. అందుకని యశోదమ్మ ఏం చేసిందో తెలుసా? ఇక నా వల్ల కావట్లేదు, ఓరి దేవుడా, ఏంటి అసలు వీడు ఇంత చిన్న పిల్లవాడు 2 అంగుళాలు తగ్గుతోందని చెప్పి మనసులో భావించిందట. దైవాన్ని స్మరించింది. దైవాన్ని స్మరించేసరికి ఆ 2 అంగుళాల తాడు మళ్ళీ యథాప్రకారంగా కలిసిపోయింది. 2 అంగుళాలు కలిసిపోయాయి. అందువల్ల అహంకార మమకారాలు మనంతట మనకి తగ్గవు. ప్రతి జీవులకి ఎవరికీ తగ్గవు. దైవస్మరణ చెయ్యాలి. ఆ బాలకృష్ణ స్మరణో, బాలరామ స్మరణో, లేకపోతే నీకు ఇష్టం వచ్చినటువంటి దైవస్మరణో చేస్తే మనలో ఉన్నటువంటి ఆ అహంకార మమకారాలు అనే ఆ 2 అంగుళాలు తగ్గిపోతే ఎందుకంటే లోపల అంగుష్ట మాత్రం, చాలామంది పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, అంగుష్ట మాత్రంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ కనిపించాలి అని అంటే ఈ 2 అంగుళాలు తగ్గాలి. అహంకార మమకారాలు తగ్గితే అది తగ్గాలి అంటే మళ్ళీ అతన్నే స్మరించాలి. ఎందుకంటే దేవుణ్ణి స్మరించాలంటే మనం కొత్తగా పువ్వుల్ని సృష్టించలేము. ఆ సృష్టిలో ఆ పరమాత్మ ఇచ్చినటువంటి పువ్వుల్నే మళ్ళీ దేవుడికి మనం ఇవ్వగలం. ఆయన ఇచ్చిన దాన్ని ఆయనకి ఇవ్వాలి. కాబట్టి ఆయన్ని స్మరించే మనకున్నటువంటి అహంకార మమకారాలని పోగొట్టుకోవాలి. అది ఈ 2 అంగుళాలు తగ్గటంలో ఉన్నటువంటి విశేషంగా పెద్దలు వ్యాఖ్యానించారు.